నమస్తే, వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి కోరారు. అనకాపల్లి జిల్లా కశింకోటలో స్కూల్ ఆటోకు ప్రమాదం, విద్యార్థులకు గాయాలు. మందమరిలో ఘనంగా మొహర్రం వేడుకలు, పీర్ల దర్శనానికి పోటెత్తిన భక్తులు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న మంత్రి టీజీ భరత్. క్లర్క్ లేడీ కానిస్టేబుల్ రాసలీలలు సస్పెండ్ చేసిన ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. పారా స్టోర్స్ లో కర్నూలు జిల్లా విజేతలకు మంత్రి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని టీజీ భరత్ ఈ సందర్భంగా సూచించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. ముఖ్యంగా క్రీడాకారులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటే ప్రతిపక్ష నాయకులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన ఉద్యోగులకు కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని విమర్శించారు. కొద్దిగా మీరు కొద్దిగా వెడల్పుంటారు సార్, అడిగి చేయండి కొంచెం. ఓకే సార్. కాదు సార్ సార్ ఓకే సార్ సార్ ప్లాస్టిక్ కాలం బాబు కొంచెం కూడా తిడలేదు కదా. ఓకే సార్, అడిగి ఓకే సార్. చిన్న చిన్న బాబు బాబు కొంచెం అనికి సార్, అడిగి ఓకే సార్. సార్, అడిగి ఓకే సార్. సరే ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ ఓకే సార్. రెండు 2025 పారా అథ్లెటిక్స్ నేషనల్ స్పోర్ట్స్లో కర్నూలు జిల్లా నుండి పార్టిసిపేట్ చేసినటువంటి విభిన్న ప్రతిభావంతులకు, అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పారా అథ్లెటిక్స్ స్పోర్ట్స్లో కర్నూలు జిల్లా నుండి పార్టిసిపేట్ చేసినటువంటి వారికి సర్టిఫికేట్లు వచ్చాయి. ఆ సర్టిఫికేట్లు ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు, కర్నూలు జిల్లా యువ నాయకులు మన భరతయ్య గారి చేతుల మీదుగా ఈరోజు పంపించేయడం జరిగింది. నిజంగా విభిన్న ప్రతిభావంతులకు ఇది వారి జీవితాల్లో వెలుగు నింపేటువంటిది, వారి జీవితాల్లో ఒక చిగురాకు లాంటిది మొలిక ఎత్తి దాన్ని ఒక మానుగా తయారు చేసేటువంటిది ఈ సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమం. ఎందుకంటే విభిన్న ప్రతిభావంతులు గతంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మాత్రమే ఆటలు ఆడుకునేటువంటి పరిస్థితి ఉండేది. దానిలోకి ఎలాంటి సర్టిఫికేట్ వచ్చేటివి కాదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విభిన్న ప్రతిభావంతులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడం కోసం వారిని ప్రోత్సహిస్తూ వారి కోసం ప్రత్యేకంగా కూడా ఈ యొక్క పారా అథ్లెటిక్స్, అలాగే ఖేలో ఇండియా, అలాగే స్విమ్మింగ్, అలాగే బ్యాడ్మింటన్,
అలాగే ఫినిషింగ్, ఇలా వివిధ రకాల గేమ్స్ పెట్టి అన్ని రకాల వైకల్యం కలిగినటువంటి విభిన్న ప్రతిభావంతులకు ఈ రంగాల్లో ప్రోత్సహిస్తూ వాళ్ళను ఆయా రంగాల్లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్లకు, అలాగే సిల్వర్ మెడల్ సాధించిన వాళ్లకు, అలాగే బ్రౌన్స్ మెడల్ సాధించినటువంటి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా భారీ ఎత్తున పారితోషికం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాదాపుగా 7 కోట్ల రూపాయల దాకా పారితోషికం ఇస్తూ ఉంది. అలాగే సిల్వర్ మెడల్ రాష్ట్ర స్థాయిలో సాధించినటువంటి వాళ్ళకి కానీ, అదే బ్రౌన్స్ మెడల్ సాధించినటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ తీసుకొస్తూ జీవో నెంబర్ 4 కూడా గత సంవత్సరంలో ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవతో జీవోని ఇచ్చి కూడా ఉద్యోగాల్లో ప్రోత్సహిస్తా ఉన్నారు. అందులో భాగంగానే మన డిఎస్సిలో కూడా అనేక మంది విభిన్న ప్రతిభావంతులకు ఈ క్రీడా కోటాల్లో ఉద్యోగాలు రావడం నిజంగా ఆనందించదగ్గ విషయం. ఇలాంటి ప్రోత్సాహాలు జరుగుతూ ఉంటే మన ప్రతిపక్ష నాయకుడు ముఖ్యంగా 11 సీట్లకు పరిమితమైనటువంటి వ్యక్తి అపహాస్యం చేస్తూ క్రీడాకారుల కోటలో వచ్చినటువంటి ఉద్యోగాలను కూడా అవి అమ్ముకున్నారనేటువంటి విధానంలో మాట్లాడుతున్నారు. నిజంగా మీకు సిగ్గుసేటుంటే, నిజంగా మీరు రాజకీయ నాయకులైతే, మీరు ఒక మనిషిగా పుట్టింటే మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం. మీ ప్రభుత్వ హయాంలో భర్తీ చేయలేనటువంటివి, మీ ప్రభుత్వ హయాంలో ఇయ్యనటువంటి ఉద్యోగాల్ని ఈ ప్రభుత్వం ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళ ఉద్యోగాలు తొలగించే విధంగా మీరు పూనుకోవడానంటే మీరు మనుషులా, లేకపోతే మన నర్మరాశిలో ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ నాయకుని ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోలీసులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ రామరెడ్డి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి మాదక ద్రవ్యాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ బానిసైన వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూడాలని పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అందరికి వినబడుతుంది. వాయిస్ మన గోదావరిఖని పట్టణం యందు డ్రగ్స్ రహితలో భాగంగా ఈరోజు ఈ మానవహారం నిర్వహించడం జరగడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇంట్లో ఉండే సంవత్సరాల పిల్లలందరూ కూడా దీని మీద ఎక్కువ ఈ గాంజాకు తర్వాత మిగతా కానీ అలవాటు పడుతున్నారు. కాబట్టి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దవాళ్ళందరూ కూడా ఉండే యువకులు ఎవరు కూడా అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి డీసీపీ గోదావరిఖని మడత రమేష్ సార్ 2 నిమిషాల్లో మన ప్రాంతానికి ఆపేసేయండి. ఎవరుగా తెలియదు అసలు అందరూ కూడా దీని మీద అవగాహన కలిగి గాంజా తాగడం వల్ల ఈ యొక్క పిల్లల యొక్క యువకులు సుమారు 17-18 సంవత్సరాల నెల రోజులు 18 సంవత్సరాల యువ అతని యొక్క ఆరోగ్య యువకుడు ఒక వ్యక్తి ఎట్లుంటున్నాం. అదేవిధంగా
ముఖ్య అతిథులు మన పెద్దపల్లి డీసీపీ సార్ రామరెడ్డి సార్, అదేవిధంగా గోదావరిఖని ఏసీపీ సార్ రమేష్ సార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గోదావరిఖని ఏసీపీ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతాను. గోదావరిఖని సబ్ డివిజన్లో ఈరోజు మనం తలపెట్టుకున్న ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని గత 22 జూన్ నుంచి మనం జరుపుకుంటున్నాం. ఈరోజు చివరి రోజైనటువంటి మానవహారానికి ఇక్కడ ఏర్పాటు చేసిన మా ఏసీపీ గోదావరిఖని రమేష్ గారు, సిఐ గోదావరిఖని ఇంద్రసేనారెడ్డి, అడిషనల్ సిఐ అఫ్జల్ అండ్ వారి మొత్తం టీం కలిసి గత వారం రోజులను దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రాంను ముందుకు చేర్చే ప్రక్రియలో ఈ డ్రగ్స్ రహిత మన తెలంగాణ రాష్ట్ర హానరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం దీన్ని గత 6 నెలల నుంచి మేము డ్రగ్స్ రహితలో భాగంగా ఈరోజు ఈ ప్రపంచం డ్రగ్స్ వ్యతిరేక దినాన్ని జరుపుకున్నట్లో భాగంగా ఈ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు, అలాగే నేను గోదావరిఖని ప్రజలకు నా చివరి విన్నపం ఏంటంటే మనం డ్రగ్స్ కంట్రోల్ పెట్టుకోవడమే కాకుండా పక్కన ఎవరు డ్రగ్స్ తీసుకున్న వారిని చూసి కూడా మనం 100 కానీ 1908కి మీరు తప్పకుండా తెలియపరుస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా వచ్చే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అవుతామని కోరుకుంటూ ముగిస్తున్నాను. మత్తు పదార్థాల గురించి అవేర్నెస్ చేస్తూ వారం రోజులుగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఈరోజు స్కూల్ పిల్లలతోటి మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మేము సమాజానికి పబ్లిక్ మా అప్పీల్, మా రిక్వెస్ట్ ఏంటి అంటే సమాజంలో ఎక్కడ మీకు ఏది తెలిసినా కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మేము పోలీస్ శాఖ తరఫున దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తూ ఉన్నాము. మీకు తెలిసిన ఏ సమాచారం అయినా గాంజాయి గురించి కానీ మత్తు పదార్థాల గురించి కానీ ఏ సమాచారం అయినా మీకు తెలిస్తే 100కు కాల్ చేసి చెప్పండి, దాన్ని మేము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఉంటే డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, వాటికి తీసుకెళ్ళి వాళ్ళను మాన్పించే ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా అలవాటు ఉంటే వాళ్ళను నేరస్తులుగా చూడకుండా వాళ్ళను బాధితులుగా చూసి మేము వాళ్ళకు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి పబ్లిక్ నుంచి మేము ఈ కోఆపరేషన్ కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇది దీంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలకు, ముఖ్యంగా వాహనదారులకు ఎంతో కొంతగా మీరు ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయి ఉంటారు. దానికి ఇది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ అందరికీ మళ్ళొకసారి పోలీస్ శాఖ తరఫున అప్పీల్ ఏంటంటే ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసులతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి అధికారులు నల్ల కండువాలతో నిరసన చేపట్టారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కోల్మెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నజీర్ మాట్లాడుతూ కోల్ ఇండియాలో అమలవుతున్న పిఆర్పి, పే ఆఫ్ గ్రేడేషన్ వంటి ప్రయోజనాలు సింగరేణిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయమైనటువంటి కోరికలను తీర్చమని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని కోరుతూ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి దిగినటువంటి అధికారుల వైనం ఇది. ఎందుకంటే సింగరేణి అధికారులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పే అప్గ్రేడేషన్, రెండవది పిఆర్పి, అలాగే మూడవది సకాలంలో స్ట్రక్చర్ మీటింగ్ ఏదైతే ఉందో, స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉన్నదో జరగాలని చెప్పి అధికారులందరూ కూడా కోరుతున్నారు. 2026 జనవరి 1 నుంచి కోల్ ఇండియాలో పే అప్గ్రేడేషన్ అనేది అమలు జరిగింది. దీంతో ఏమవుతుందంటే సింగరేణి జూనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్సీడబ్ల్యూఏ కార్మికుల కంటే కూడా తక్కువ జీతాలు, తక్కువ వేతనాలు పొందుతున్నటువంటి వైనం ఇది. ఆ విధంగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ప్రొడక్షన్లో ముందుండి పనిచేస్తున్నటువంటి జూనియర్ అధికారులందరికీ కూడా వేతనాలు చాలా తక్కువ వస్తున్నాయి. అందుకే ఈ పే అప్గ్రేడేషన్ వెంటనే జరగాలని చెప్పి అధికారులందరూ కూడా కోరుతున్నారు. ఆల్రెడీ మాకు వేతన ఒప్పందం ఏంటంటే కోల్ ఇండియాలో ఏదైతే ఒప్పందం జరుగుతుందో, ఆన్ పార్ విత్ కోల్ ఇండియాలో ఏ విధంగా చెల్లించబడుతుందో అది మాకు 1974లోనే జరిగినటువంటి ఒప్పందం. ఇప్పటి వరకు అన్ని రకాలైనటువంటి ఒప్పందాలు కోల్ ఇండియాలో జరిగినటువంటి ఒప్పందాలు ఇక్కడ అమలు చేయబడుతున్నాయి. కానీ ఈసారి మాత్రం యాజమాన్యము ఈ యొక్క వేతన అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో ఇంతవరకు కూడా చేయలేదు. 6 నెలలుగా అతి తక్కువ జీతాలను పొందుతున్నారు. అలాగే
పీఆర్పీ ఏదైతే ఉందో 2022, 23, 24 సంబంధించినటువంటి 2 సంవత్సరాల నుంచి పీఆర్పీ కూడా చెల్లించట్లేదు. కోల్ ఇండియాలో ఏ సంవత్సరం ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా చెల్లించబడుతుంది. కానీ మనకు 2 సంవత్సరాల నుంచి చెల్లించట్లేదు. గతంలో 2007 నుంచి 2014 వరకు కూడా చెల్లించలేదు. కానీ సీనియర్ అధికారులు ఎవరైతే కోర్టు ద్వారా వెళ్ళి దాన్ని ఆ కోర్టు ఉత్తర్వుల ద్వారా దాన్ని పరిష్కరించుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి పీఆర్పీ గత 2 సంవత్సరాల నుంచి కూడా చెల్లించట్లేదు. అలాగే ఇంకా ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలంటే స్ట్రక్చర్ మీటింగ్స్ రెగ్యులర్గా జరగాలి. ఈ విధంగా ఈ న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని సింగరేణి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అధికారులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క బాధను ఈ విధంగా ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి యాజమాన్యం వెంటనే స్పందించి మా యొక్క కోరికలను న్యాయమైనటువంటి కోరికలను తీర్చాలని ఈ యొక్క మీడియా ద్వారా యాజమాన్యానికి అలాగే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. పోలీస్ శాఖలో ఓ వైరల్ వీడియో చర్చాంశనీయంగా మారింది. పోలీస్ క్లర్క్ మహిళా కానిస్టేబుల్ కు సంబంధించిన వీడియో వైరల్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో వారి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించినట్లు భావించి సంబంధిత మహిళా కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన పోలీస్ యూనిఫామ్ గౌరవం, విధి నిర్వహణలో బాధ్యత, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలకు చర్చగా దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక 39వ డివిజన్లో కార్పొరేటర్ తిప్పారపు మానస శరత్ ఆధ్వర్యంలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని స్థానిక కూరగాయల మార్కెట్ను సందర్శించి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ ఆదేశాలను ఆదేశించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, కార్పొరేటర్ గట్ల రమేష్, సింహాచలం మరియు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. ఐరన్ షీట్స్ తోటి అది రేకులు మంచి పెడతారు. షాప్స్కి ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయల ఇక్కడ నుంచి అక్కడ దాకా నీట్గా చేసుకుని దాంట్లో వచ్చి అటే ఉండాలి లోపల. దాంట్లో వరకు బ్యాలెన్స్ కాదు. వాడు రోడ్ ఎక్సైజ్ చేసిండు, ఇప్పుడు లొల్లి పెట్టింది, దానికి టెండర్ పెట్టి ఇవ్వమంటేనే అది కాదని చెప్తున్నాను. కొట్టుకో ఫోన్ అయిపోయింది. పీడిఎఫ్ ఉంటుంది, అది పెట్టండి మేడం.
ఉంటుంది కదా ఎంఆర్ఓ ఆఫీస్లో, మీ దగ్గర నుంచే తీసుకుంటాం కదా మేము ఎవ్రీ ఎలక్షన్స్. మాట్లాడాలి, తీసుకొని అది అర్జెంట్గా జరగంటే మళ్ళీ ఎండ మార్కెట్ అలేకపోతే తేలేమన్నా అది అటు సైడ్ అక్కడ యాక్చువల్లీ ఏదైతే హద్దు వరకు రేకులు వేసి ఒకటే తీర్చాడు. చివరి నుంచి ఇక్కడ 2 రోజులలో అయిపోవాలి. యాంగ్లర్స్ పెట్టుకొని చేస్తారు, చూసుకుంటే అక్కడ పెట్టుకోండి. ఎవడన్నా మనకు కన్జ్యూమర్ ఉన్నాయి కదా, దాని మీద వేసుకొని అదంతా సిస్టమేటిక్గా నీట్గా చేయాలి. కింద కూడా ఏదైనా ఉంటే మాత్రం రూము తాళం ఎత్తి పని చేయాలి. లూజ్ చేసుకోండి, అర్థమైందా? నీట్గా చేసుకోండి. ఎవడన్నా వచ్చి మన దగ్గర మటన్ తీసుకుంటాడు కూడా తోసేసుడు ఈజీగా అలవాటు అయిపోయింది. క్లియర్ చేసి ఇస్తే కూడా 1 రోజులు అయ్యేది అయింది కానీ నాకు సమాధానం లేదు. దీంట్లో అందరూ సమానం. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి వెజిటేబుల్ మార్కెట్ అంతా కూడా పూర్తి స్థాయిలో రెనోవేషన్ చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 5 కోట్ల రూపాయలు కేటాయించి ఈ మార్కెట్ మొత్తాన్ని కూడా రెనోవేషన్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మార్కెట్ విజిటింగ్కు సోదరి మానస కార్పొరేటర్ తోటి కలిసి, అలాగే మా గౌరవ కాల్వ లింగసమన్న గారు, శ్రీనివాస్ గారు, గడ్డ రమేష్ గారు అందరితో కలిసి ఒకసారి మార్కెట్ విజిట్ చేద్దామని వస్తే ఈ 5 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ సరిపోని పరిస్థితులలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా షెడ్ కానీ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. ఏదైతే మెయిన్ రోడ్డు నుంచి ఈ మార్కెట్ వరకు ఉన్న రోడ్డును కూడా పూర్తి స్థాయిలో చేస్తే మాత్రమే హోల్సేల్ వ్యాపారులందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి యథావిధిగా వ్యాపారం సాగించుకునే పరిస్థితి ఉంటుంది కనుక ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసి దానికి సంబంధించి ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మెయిన్ రోడ్డు నుంచి చివరి వరకు వెంటనే రోడ్డు కూడా ప్రారంభించమని చెప్పేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ వారం రోజులలో దీనికి సంబంధించిన రోడ్డు పనులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించి నెల రోజుల లోపల ఈ మార్కెట్ అందరికీ కూడా మళ్లీ పూర్వ స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చికెన్ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాం. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇదంతా రెనోవేషన్ చేసినాం కనుక మార్కెట్ అంటే ఒక అందంగా ఒక మంచిగా కనిపించేటట్టు ఎవరైనా వ్యాపారుల దగ్గరికి కస్టమర్లు వస్తే చూస్తేనే ఇక్కడ మనం చికెన్ కానీ ఫిష్ కానీ లేకపోతే మటన్ కానీ తీసుకునేటట్టు ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే వర్షాకాలం సమీపిస్తూ ఉన్నది. ఈ వర్షాకాలంలో ఇక్కడంతా అస్తవ్యస్తంగా తయారు చేసి మనం ఇష్టానుసారంగా పడేస్తే వచ్చే కస్టమర్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కనుక ప్రతి వాళ్లకు ఇక్కడ అన్ని సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించినాం. ఆ షెడ్ల ముందట ఒక 5 ఫీట్లతోటి పూర్తి స్థాయిలో ఒక మన రేకులకి సంబంధించిన యాంగ్లర్స్ తోటి ఒక షెల్టర్ మాదిరిగా వేసుకొని ఇదంతా నీట్ గా చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచన చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ మార్కెట్ అంతా కూడా ఒక నెల రోజుల లోపల వ్యాపారస్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పూర్తిగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తున్నారు. దాని ప్రకారం ప్రయత్నం చేస్తాం. అదే మాదిరిగా కరెంటుకు సంబంధించిన స్తంభాలన్నీ కూడా షిఫ్ట్ చేయిస్తా ఉన్నాం. పూర్తిగా రోడ్ల మీద ఉండడం వలన వచ్చే ప్రజలకు ఇబ్బంది అయితే ఉన్నది, వ్యాపారులకే కాకుండా కస్టమర్లందరికీ కూడా ఇబ్బంది అయితే ఉన్నది కనుక ఈ వారం రోజులలో దాన్ని కూడా షిఫ్ట్ చేయించేసి ప్రయత్నం చేస్తాం. అలాగే ఏదైతే బ్రిడ్జి అక్కడ అండర్ బ్రిడ్జ్ ఉన్నదో దాని మీదకి వెళ్లి డ్రైనేజ్ ఉన్నదో దాని మీదకి వెళ్ళి కూడా 2 బ్రిడ్జిలు కట్టడం జరిగింది. ఇంతకుముందు ఓన్లీ ఇన్నే ఉండేది. ఏదైనా వ్యాపారస్తులు ఇక్కడ వెహికల్స్ వస్తే ఒకే రోడ్డు నుంచి రావడం మళ్లీ అదే రోడ్డు నుంచి వెళ్లడం వల్ల అనేక ఇబ్బందులు జరిగినాయి. కానీ దీనికి అనుగుణంగా ఈ రోజు ఎగ్జిట్ వేరే ఎంట్రన్స్ వేరే కూడా చేయడం జరిగింది. అదే మాదిరిగా బ్యాక్ సైడ్ పార్కింగ్ చేసుకునేందుకు కూడా దాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అడిషనల్ గా కూడా మహిళలందరికీ సపరేట్ గా ఒక పబ్లిక్ టాయిలెట్స్ కూడా కట్టమని చెప్పేసి కూడా అధికారులకు సూచన చేయడం జరిగింది. వారు కూడా దాని మీద డిపిఆర్ తయారు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మార్కెట్లోకి వచ్చే ప్రతి వాళ్ళకు కూడా అందుబాటులోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. కానీ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా దయచేసి
సహకరించండి. ఈ గోదావరిఖని మార్కెట్ అంటేనే ఒక అందమైన మార్కెట్. ఇక్కడికి పోతే అన్ని బాగుంటాయి. మనం ఆ మార్కెట్కు వెళ్ళి ఏదైనా తీసుకోవాలి, కొనుక్కోవాలని ప్రజలు ఆలోచించే విధంగా ఈ మార్కెట్ను ఒక సుందరంగా తీర్చిదిద్దేందుకు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎన్ని కోట్ల రూపాయలైనా వెచ్చించి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అభివృద్ధి చేసేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా వ్యాపారస్తులు, ప్రజలు అందరూ కూడా సహకారం చేయండి. రామగుండం అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.